రాష్ట్రం వచ్చి 11 సంవత్సరాలు అవుతుంది కాబట్టి న్యాచురల్ ప్రాసెస్ లో భాగంగా రాష్ట్ర రాజధాని నగరంలో అవన్నీ ఆ స్థానికంగా రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాంచ్లన్నింటినీ ఆర్గనైజ్ చేసుకోవడం కోసం కావచ్చు, బ్యాంకు హెడ్ క్వార్టర్స్ వస్తాయి. ఇది న్యాచురల్ ప్రాసెస్. ఇప్పటికే డిలేడ్. డిలే అంటే ఇప్పుడు డిలే అయిందంటారా, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడే వచ్చేది ఉండే అంటున్నారా? ఏదైనా 11 ఏళ్ళు అయింది కదా, రావాల్సింది ముందుగానే రావాల్సింది ఇదంతా. హెడ్ క్వార్టర్స్ అంటే చాలా మంది ఇంకా డోలాయమానం అనేది ఒకటి ఉంది రాజధానికి సంబంధించి. ఎందుకంటే దానిలో ఇందాక బీజేపీ మిత్రులు ఏదో చెప్పారు కానీ, సరే నేను కూడా మొదటి నుంచి కూడా 3 రాజధానులు అయితే నేను మొదట్లో సమర్థించాను. కానీ జగన్ ధోరణిలో మనకు కనపడింది ఏంటంటే ఓ ప్రతీకార ధోరణితో చేస్తున్న తీరు కనపడింది తప్పితే ఏదో నిర్దిష్టంగా తనకి అభిప్రాయాలు దీన్ని మెరుగ్గా చేయాలని ఇంకొక భిన్నమైన ఆలోచన నుంచి కాకుండా ఎదుటి వాళ్ళు ఒకటి చేస్తే దాన్ని కాదనే విధంగా ఎటువంటి తెడ్డం అనే విధంగా చేసుకుంటూ పోయినటువంటి ధోరణి అయితే ఒకటి. ఖచ్చితంగా అమరావతి విషయంలో ఆయన 3 రాజధానులు అంటే ఏంటంటే 3 రాజధానులు మంచి అని ఆయన నమ్మి దాని ద్వారా అభివృద్ధి జరుగుతుంది అనేది కాకుండా అమరావతిని పక్కన పెట్టాలని ఒక ఏకైక కాంక్షతో చేసుకుంటున్నటువంటి తీరైతే మాత్రం ప్రతీకార ధోరణి. దానికి మూల్యం చెల్లించుకున్నాడు. ఆయనకి ఏ పరిపాలన చేయకుండా ప్రతీకారమే పరిపాలనగా చేశారు ఆయన. దానికి మూల్యం ఇప్పుడు కూడా చెల్లించుకుంటున్నారు. సరే, తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు కనపడేది అమరావతికి సంబంధించినంత వరకు ఇవన్నీ ఎప్పుడో రావాల్సినవి రాలేదు. ఎందుకంటే డోలాయమానం. ఇందాక బీజేపీ మిత్రులు ఉన్నారు అక్కడ. కానీ నేననేది ఒకటే, 5 సంవత్సరాలు 2019-24 కాలంలో జగన్ ఒక్కడే కాదు, అమరావతి విషయంలో కేంద్రం మాత్రం ఎంత సహకరించింది అంటే అభ్యంతరకరంగా ఉండొచ్చు. కానీ వాళ్ళ కూటమిలో ఉండటం వల్ల ఇప్పుడు మళ్ళీ మిగతా వాళ్ళకు కూడా అభ్యంతరం కావచ్చు. కానీ ఆ రోజు బీజేపీ కూడా పెద్ద సహకరించింది లేదు. గతంలో మనకు గుర్తుంది కదా, మట్టి ఇచ్చారు ఇవన్నీ అని, మట్టి నీళ్లు ఇంకేదో పాచిపోయిన లడ్డూలు, ఇట్లాంటి కామెంట్లు అన్ని కూడా గతంలో మనం విని ఉన్నాం. ఏమి చేయలేదు కేంద్రం అనేది విమర్శలు చేసింది. ఇప్పుడు కూటమిలో ఉన్న వాళ్ళు కూడా గతంలో చాలాసార్లు విమర్శలు చేశారు. ఆ విమర్శలు నేను నిజమేనని నమ్ముతున్నాను. కేంద్ర ప్రభుత్వానికి ఈ రోజు సరే చంద్రబాబు గారితో బాగా అవసరం ఉంది వాళ్ళకి. కేంద్రంలో వాళ్ళు నిలబడాలంటే, వాళ్ళు ఉండాలంటే అధికారంలో వాళ్ళకి తప్పని స్థితి. కాబట్టి ఈ రోజు మరి ఎంత అయినా అంటే ఆఖరికి వాళ్ళకి వచ్చింది కూడా 240 సీట్లేగా. మోడీ గారిని ఎంత ఎలివేట్ చేయాలని, ఆకాశానికి ఎత్తుకోవాలని వీళ్ళు చూసినా మెజారిటీ రాలేదు కదా. 270 చిల్లర ఏదో ఉంది కదా, ఆ మెజారిటీ అయితే తెచ్చుకోలేకపోయింది. అంటే ప్రజలు ఆ మేరకు ఆయన తిరస్కరించారు జనాలు దేశంలో. సరే పాఠాలు నేర్చుకున్నారా ఏదైనా అనుకోనివ్వండి. ఇప్పుడు చంద్రబాబు గారి మీద ఆధారపడనివ్వండి, అటు నితీష్ గారి మీద ఆధారపడనివ్వండి, కొంత అనుకూలంగా వ్యవహరిస్తుంటతో ఈ రోజు కదలికి వచ్చింది, అమరావతిలో కదలికి వచ్చింది. దాన్ని పాజిటివ్ గా సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే నేనేది ఒకటి ఏంటంటే ఆల్రెడీ గ్రౌండ్ లెవెల్లో కొంత నిన్న చంద్రబాబు గారు మాట్లాడిన దానిలో ఇది ఒకటి. సరే ఇది అమరావతిలో ఈ బ్యాంకులు వస్తున్నాయి, దీని సందర్భంగానే కాకుండా రైతులతో కూడా సమావేశమయ్యారు నిన్న మొన్న. అవును, రైతులతో కూడా సమావేశమైన దానిలో ఆయన చాలా విషయాలు ప్రస్తావించారు. ఆల్రెడీ 2019-24 కాలంలో రైతులు ఐక్యంగా ఉండి అమరావతి రాజధానిగా దానికోసం అనేది నిలబడ్డారనేది. ఇప్పుడు ఏదో భిన్నాభిప్రాయాలు రైతుల్లోనే భిన్నాభిప్రాయాలు లేకపోతే భిన్నమైన జేఏసీలుగా ఫామ్ అవుతున్నారు. రైతులు పరస్పరం ఘర్షించుకుంటున్నారు అనేది, ఐక్యమత్యం ఉండాలని చెబుతున్నారు. దాని కూడా గ్రౌండ్ లెవెల్లో ఏంటనేది పరిస్థితి నాకు ఇక్కడ ఉన్న హైదరాబాద్ లో ఉన్నా కాబట్టి యాక్చువల్గా దాని గురించి కూడా అవుతుంది సార్. మన దానికి సంబంధించి కూడా మన నారాయణ గారు వారు మాట్లాడడం కావచ్చు, లేదంటే ఆ తర్వాత పెమ్మసాని గారు దానికి సంబంధించి సమస్యల పరిష్కారానికి వారిని కూడా పెట్టారు. ఇప్పుడు అక్కడ ఎంపీ గారిని కూడా, మంత్రి గారిని, కేంద్ర మంత్రి గారిని, వారు కూడా ఇవన్నీ చూస్తున్నారు. ఇప్పుడు రైతులతో మాట్లాడి ఇవన్నీ కూడా సెట్ చేస్తున్నారు. మంచిదే. తర్వాత ఇంకా చాలా సమస్యలు అంటే జనరల్ గా ఎవరు ఇప్పుడు ప్రపంచం ఒక కుటుంబంలో సభ్యుల మధ్య ఆర్థిక సంబంధాలు వచ్చిన తర్వాత ఎవరు పెద్దగా త్యాగాలు చేసే పరిస్థితి ఈ రోజు సమాజంలో లేదు. రైతులు కూడా భూములు ఇచ్చినప్పుడు వాళ్ళకు కొంత అభిమానం ఉండొచ్చు, చంద్రబాబు చేస్తాడని నమ్మకం ఉండొచ్చు. కానీ దాంతో పాటుగా వాళ్ళకి సొంతం ఏమీ లేకుండా, ఎజెండా లేకుండా అనేది ఎవరికి ఉండదు. సాధ్యం కాదు. ఈ రోజున పరిస్థితులు ఏంటంటే కేవలం ఎమోషనల్ గా ఫ్యూడల్ యుగంలో లాగా భూదాన ఉద్యమంలో అప్పుడు భూములు ఇచ్చేసినట్టు ఇచ్చే పరిస్థితి ఇప్పుడు లేవు. అవును, మనిషికి మధ్య ఆర్థిక సంబంధాలు, మనిషి ఎవరి సొంతం వాళ్ళు చూసుకునేది వచ్చేసిన తర్వాత కుటుంబంలో కూడా ఆర్థిక సంబంధాలే ప్రాధాన్యత వహిస్తున్న తర్వాత ఎక్కడైనా సరే ఎవరైనా చేస్తున్నారు ఏదన్నా అంటే దీనికంటే మెరుగైన ఫలితం నాకు వస్తుంది ఈ భూమి ఇవ్వటం వల్ల అనే దాని మీదే చేస్తారు తప్పితే అంతకు తప్పితే ఇంకో రకంగా ఎవరు ఎక్కడా ఏమాత్రం అడిగేసే అవకాశం లేదు. కాబట్టి రైతులు కూడా భూమి ఇచ్చేటప్పుడు చాలా ఆశిస్తారు. వాళ్ళ దీనివల్ల మనకి ఇంత ఫలితం ఉంటుంది, లాభం ఉంటుంది అనేది ఉంటాయి లెక్కలు. దానిలో ఏంటంటే ఇప్పుడు భూముల విలువలకు వచ్చి తగ్గినాయి అనేది అలాగనే ఓవరాల్ స్లంప్ ఉంది, గ్లోబల్ గానే స్లంప్ ఉంది. రియల్ ఎస్టేట్ మార్కెట్ కొంత డౌన్ అయిన పరిస్థితి ఉంది. సో ఇట్లాంటి పరిస్థితిలో కొంత
మామూలుగా మిగతా రకరకాల సమస్యలు కూడా కలిసి ఒక రకమైన డిమోరలైజేషన్ అనేది, పైగా ఇప్పుడు కొత్తగా అదనంగా భూములు తీసుకోవడం విషయం కూడా చూశాను, నేను చదివాను, అది కూడా క్లియర్ గానీ దాని మీద కూడా అసంతృప్తి. ఎందుకంటే మనకి భూముల వాల్యూ పడిపోయి ఇప్పుడు ఇక్కడే సింపుల్ గా కనపడుతుంది. మంచి అనేవాళ్ళం మనం ఎలా ఉన్నామంటే ఈ రోజు వేరే తోట భూములు తీసుకుంటే ఇక్కడ మా పరిస్థితి ఏంటి, మళ్ళీ ఇట్లా అది డైల్యూట్ అవుద్ది, డిమాండ్ తగ్గుద్ది, ఏరియా పెరుగుద్ది, ఏరియా పెరిగిన కొద్ది ఎక్కువ భూములు మార్కెట్లోకి వస్తాయి, దాంతో మనకు కూడా డిమాండ్ తగ్గుతాయి. ఇట్లా రకరకాలైన ఆందోళనలు ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే హ్యాండ్లింగ్ కొంచెం కష్టమే ఎట్లయినా, ఎందుకంటే ఇండివిజువల్ సెల్ఫిష్నెస్ ని హ్యాండిల్ చేయడం కష్టం. గ్రూపులుగా జనాలు ఉన్నప్పుడు హ్యాండిల్ చేయడం ఈజీ, కానీ ఇండివిజువల్ లెవెల్లోకి కనుక గ్రేడ్ సెల్ఫిష్నెస్ అందరికి వచ్చేసింది మనుషులకి, దానిలో అది హ్యాండ్లింగ్ కష్టం. కాబట్టి ఏంటంటే దాని తాటి మీదకి తెచ్చుకోవడం అవసరం. తెచ్చుకొని తర్వాత ఏమన్నారు చంద్రబాబు గారు, ఇంకా పారిశ్రామికీకరణ అవసరాల కోసం ఇంకా భూమి కావాలనేది చెబుతున్నారు. సరే, ఇక్కడ ప్రశ్న ఒకటే, దానిలో ఏంటంటే ఆల్రెడీ వచ్చిన పరిశ్రమలు ఏంటనే ప్రశ్న. అదనపు పారిశ్రామికీకరణ, ఇంకా రైల్వే ఇది కావాలంటే, విమానాశ్రయం కావాలంటే భూమి ఇంకా అదనంగా కావాలనేది నిజమే. విమానాలు ల్యాండ్ అవ్వాలన్నా లేకపోతే దానికి అన్నిటికీ రైల్వే దీనికి కూడా భూములు కావాలి, ఎక్స్ట్రా భూములు చాలా కావాలి, నిజమే, అదంతా నేను కాదండి. కానీ ఆల్రెడీ తీసుకున్నటువంటి 33,000 ఎకరాలు 29 గ్రామాలు అనుకుంటా ప్రాంతంలో ఆల్రెడీ కొంత మనం ఇండస్ట్రియలైజేషన్ ఎంత జరిగింది అనేది కూడా ప్రశ్న వస్తుంది. సహజంగా రైతుల్లో కూడా ప్రశ్న ఆలోచన వస్తుంది. ఎందుకంటే కొత్తగా భూములు తీసుకునేటప్పుడు ఉన్న భూములు సరిపోవటం పారిశ్రామికీకరణకి, ఇతర అవసరాలకి అనే దగ్గర చెప్పినప్పుడు 29 గ్రామాల్లో ఆ 33,000 ఎకరాల్లో ఇప్పటికి జరిగింది ఎంత అనేది ఒక ప్రశ్న ఉంటుంది. కాబట్టి జరిగింది తక్కువ అనుకున్నప్పుడు, ఇంకా అదనంగా తీసుకున్నప్పుడు ఇంకా ఇంతకంటే జరిగేది ఏముంటది, ఇక్కడే పెద్ద జరగలేదు అనేది ఆ ప్రశ్నలు కూడా లోకల్గా ఖచ్చితంగా సందేహాలు వచ్చాయి. జరగలేదు అంటే గత ప్రభుత్వం ఎక్కడ ముందుకు వెళ్ళలేదు కదా సార్. వాటిని అట్ట ఇప్పుడు ఆ క్లియర్ చేయడానికి, ఆ జంగిల్ క్లియర్ చేయడానికి, ఆ గుంతలు అవన్నీ కూడా క్లియర్ చేయడానికి, రోడ్లు ఇవన్నీ చేసుకోవడానికి కూడా టైం పట్టింది కదా. అంటే గత 5 ఏళ్ళు కూడా కొంచెం కంటిన్యూగా జరుగుంటే ఇంకొంచెం అభివృద్ధి బాగుండేది. అవును, అక్కడ ఏమైనా వర్క్ చేస్తుంటే గత 5 ఏళ్ళు కూడా. 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులని విశాఖపట్నాన్ని కూడా డెవలప్ చేయలేదు కదా ఆయన. చివరికి నేను విశాఖపట్నంలో సెటిల్ అవుతానని చెప్పాడు. అది ఇల్లు కట్టుకున్నాడు అక్కడ పెద్దది, గుర్రా ముందు పచ్చిగడ్డి పెట్టి పరిగెత్తించినట్టు ఆ విశాఖపట్నాన్ని కూడా డెవలప్ చేసింది ఏం లేదు. విశాఖపట్నం విషయంలో కూడా పెద్దగా జరిగింది ఏముంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడికి పోయి ఉంటానని మళ్ళీ అమరావతిలో ఉంటున్నాడు, మళ్ళీ అక్కడికి పోయి ఉంటానని చెప్పి, అంటే ఇది అంతా ఏంటంటే జస్ట్ ఏదో మనం అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం దీంతో అంత అయిపోద్దని లెక్కలో ఉండటం కూడా తప్పు. అడ్మినిస్ట్రేటివ్ ఇది అనేది నిత్యం ఉండాలి. నేను ఏ విషయంలో చంద్రబాబుతో రకరకాల విషయాల్లో నేను విభేదించినా ఆయన నిత్యం వార్తల్లో ఉంటాయి, ఏదో విషయంలో ఏదో పని చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. నిస్సందేహంగా ఒక ఏదో ఒకటి అది ఖచ్చితంగా జనాల్లో ఉండటం అంటే నేను చెప్పేది పని చేయటం, సమావేశాలు లేకపోతే ఇంకో పని చేయటం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇది మనకి జగన్ విషయంలో కనపడలా. జగన్ నిత్యం ఏంటంటే జగన్ వెనకనే ఉండేవాడు. ఎవరు సజ్జల లాంటి వాళ్ళు ముందు ఫ్రంట్ ఎండ్ లో కనపడటం తప్పితే జగన్ ఫ్రంట్ ఎండ్ లో కనపడి ఆ పరామర్శ యాత్ర టైంలో లాగా జనాలతో ఉంది లేదు. కాబట్టి ఖచ్చితంగా సరే ఏదేమైనా కానీ ఏంటంటే మీరు అన్నట్లు 5 ఏళ్ల కాలంలో ఏం జరగలేదు, అక్కడ మొక్కలు మొత్తం పిచ్చి మొక్కలు మొలిసి అనేది ఎంత ఆ కాలం కావాలనే ఆయన దాన్ని పడవ పెట్టాడు అనేది తర్వాత మెల్లమెల్లగా ఎవరికైనా అర్థం అవుద్ది. సరే పడవ పెట్టాడు, అయిపోయింది. ఇప్పుడైనా కానీ ఇప్పుడు సంవత్సరం దాటిపోతుంది కూటమి వచ్చి, కాబట్టి వేగంగా పనులు చేసుకుంటూ వెళ్ళటం. కొత్తగా భూములు సేకరించే ముందు ఇక్కడ కూడా కొన్ని రిజల్ట్స్ విశాఖపట్నంలో ఏదో తెస్తున్నారు.